నెల్లూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ స్వర్గీయ నందమూరి తారక రామారావు భారతదేశంలోనే మొదటిసారి వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు పెన్షన్ ప్రవేశపెట్టారు. ఆ తర్వాత అన్ని రాష్ట్రాలు ఆయన అనుసరించాయి. దేశంలో వృద్ధులకు, వితంతువులకు 4,000, వికలాంగులకు 6,000 పెన్షన్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం. ఇంత పెద్ద మొత్తంలో దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా పెన్షన్ ఇవ్వడం లేదు. కుటుంబంలో పెన్షన్ తీసుకుంటున్న భర్త మరణిస్తే ఆ కుటుంబంపై ఆర్థిక భారం పడకూడదనే ఉద్దేశంతో గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో 2019కి ముందు జాప్యం లేకుండా భార్యకు తదుపరి నెలలో వితంతువు పెన్షన్ వచ్చింది. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విధానాన్ని అమలు చేయకపోవడంతో 1,00,000 మందికి పైగా వితంతులకు పెన్షన్ రాకుండా ఆగిపోయింది. నెలకు అదనంగా 30 కోట్లు భారం పడుతున్నప్పటికీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు కొత్తగా 89,788 పెన్షన్లు మంజూరు చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. అయితే 2023 డిసెంబర్ 1వ తేదీ నుంచి 2024 అక్టోబర్ 31 మధ్య చనిపోయిన వారి కుటుంబాలకి ఇది వర్తిస్తుందని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ముఖ్యమంత్రి పెద్ద మనసు చేసుకుని 2023 డిసెంబర్ 1కి ముందు చనిపోయిన వారి కుటుంబాలకు కూడా దీనిని వర్తింపచేసి వారిని కూడా ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నామని తెలియజేశారు. అయిన తర్వాత అప్పటి వరకు 200 ఇస్తున్నట్టు పెన్షన్ని 3,000కి చేయటమే కాకుండా అర్హులందరూ కూడా పెన్షన్లు ఇవ్వడం జరిగింది 2014-19 మధ్య. తదుపరి అధికారులకు వచ్చినటువంటి వైసీపీ 1,000 రూపాయలు పెంచుతామని చెప్పి ఎన్నికల వాగ్దానం చేసి దశల వారీగా 250 రూపాయలంతా పెంచుకుంటూ పోయి 3,000 చేశారు. మళ్ళా చంద్రబాబు నాయుడు గారు 2024 ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా అధికారంలోకి వచ్చిన వెంటనే వృద్ధులకి, వికలాంగులకి ఇస్తున్న పెన్షన్ని 4,000కి, వికలాంగులకి ఇస్తున్న పెన్షన్ని 6,000కు పెంచడం జరిగింది. ఈ భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా వృద్ధులకి, వితంతువులకి 4,000 రూపాయలు, వికలాంగులకి 6,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఈ దేశంలో ఎక్కడా లేదు. అందరికంటే ఎక్కువ పెన్షన్ ఇస్తున్న ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం మాత్రమే. అంతేకాకుండా ఈ పెన్షన్ పథకానికి సంబంధించి 2014-19 మధ్య తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఒక కుటుంబంలో ఎవరైనా సరే పురుషుడు వృద్ధాప్య పెన్షన్ పొందుతూ ఉండి అతను చనిపోతే పక్క నెలలోనే వారి భార్యకి వితంతువు పెన్షన్ ఇచ్చే విధంగా ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేసి చూపించింది. అయితే ఆ తదుపరి 2019లో అధికారంలోకి వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం ఈ పథకాన్ని మూలపడేసింది. ఆ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి చనిపోయినప్పటికి కూడా వారి భార్యకి పెన్షన్ ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టకుండా వాటి అన్నింటినీ కూడా పక్కన పెట్టేసిన పరిస్థితులు మనం చూసాం. దాదాపుగా 1,00,000 మందికి పైగా తన భర్త చనిపోయి పెన్షన్ పొందుతూ భర్త చనిపోయితే వారికి వితంతువు పెన్షన్ రావాల్సి ఉంటే దాదాపుగా 1,00,000 కుటుంబాలకి పెన్షన్ రాకుండా వైసీపీ ప్రభుత్వం ఆగిపోవటం మనం చూసాం. అయితే మళ్ళా కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో 2024 డిసెంబర్ నెలలో ఒక నిర్ణయం తీసుకున్నారు. 2024 నవంబర్ 1వ తేదీ నుంచి ఎవరైతే వృద్ధాప్య పెన్షన్ పొందుతూ చనిపోతారో పురుషుడిగా ఉండి వారి భార్యకి పక్క నెలలోనే వితంతువు పెన్షన్ ఇచ్చే పథకానికి మళ్ళా శ్రీకారం చుట్టారు. దానిలో భాగంగానే నవంబర్ నెలలో చనిపోయిన వారందరూ కూడా వారి కుటుంబ సభ్యులకి, వారి భార్యలకి డిసెంబర్ 1వ తేదీన వితంతువు పెన్షన్ ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి 4 నెలల పాటు అందరూ కూడా చనిపోయిన వారందరూ కూడా పక్క నెలలు ఇస్తున్న పరిస్థితులు మనం చూసాం. అయితే చాలామంది విజ్ఞప్తులు చేసిన తర్వాత, ఎందుకంటే గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ విధంగా ఈ పథకాన్ని అమలు చేయకపోవడం వల్ల చాలామంది ఆ కుటుంబంలో పెన్షన్ పొందుతూ చనిపోయినటువంటి వ్యక్తుల యొక్క భార్యలకు వితంతువు పెన్షన్ రాక ఇబ్బందులు పడుతున్నారు. వారందరికీ కూడా వితంతువు పెన్షన్ ఇస్తే బాగుంటుందని చెప్పేసి అనేక మంది వినతులు ఇచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లిన తర్వాత ముఖ్యమంత్రి గారు స్పందించి ఈ రాష్ట్రంలో 2023 డిసెంబర్ 1 నుండి 2024 అక్టోబర్ 31 తేదీ మధ్య ఎవరైతే చనిపోయి ఉంటారో వారి కుటుంబ సభ్యులకి, అంటే వారి భార్యకి వితంతువు పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా 8,788 మంది అర్హత సాధించారు. వారందరికీ కూడా వచ్చే నెల 1వ తేదీ నుంచి వితంతువు పెన్షన్ ఇచ్చే కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టారు.
అయితే ఇక్కడ వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల, వైసీపీ ప్రభుత్వ అసమర్థత వల్ల చాలామందికి పెన్షన్ రాని పరిస్థితులు మనం చూస్తున్నాం. ఆ కుటుంబంలో వృద్ధాప్య పెన్షన్ వస్తూ పురుషులుగా ఉండి చనిపోయిన వారికి వారి భార్యకి వితంతు పెన్షన్ ఇవ్వని పరిస్థితులు ఇంకా కొంతమంది మిగిలిపోయి ఉన్నారు. కాబట్టి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనసు చేసుకుని 89,785 మందికి ఈరోజు పెన్షన్ ఇచ్చేదానికి నిర్ణయం తీసుకున్నారు. మిగిలిపోయిన వారు కూడా రాష్ట్రం మొత్తం మీద ఇంకొక 5,000 మంది నుంచి 10,000 మధ్య ఉంటారు. 2023 డిసెంబర్ 1కి ముందు చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు కూడా వితంతు పెన్షన్ ఇచ్చే కార్యక్రమానికి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని ఇవ్వాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం.